రోల్ ఏదైనా సీన్ మరేదైనా బాలయ్య స్క్రీన్ పైన కనిపిస్తే చాలా థియేటర్స్ మారుమోగిపోవాల్సిందే. తండ్రిగా అయినా అఖండగా రెచ్చిపోయినా అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా. సినిమా ఏదైనా బాలయ్యదే ఆల్రౌండ్ షో ఉంటుంది. అలాంటి బాలయ్య కొరటాల కాంబోలో వస్తున్న మూవీలో విలన్ గా ఓ హీరోయిన్ నటించబోతున్నట్లు టాక్. ఇంతకు ఎవరా హీరోయిన్, ఏంటా కథ? బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ కాంబో మొదటిసారి కావడంతోనే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. అందుకే సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాస్టింగ్ విషయంలో వస్తున్న ఒక గాసిప్ మరింత హైప్ తీసుకొస్తోంది. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోందట. కొరటాల శివ ఒక స్ట్రాంగ్ లేడీ విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని, ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ తో చర్చలు కూడా జరుగుతున్నాయన్న టాక్. ఇప్పటివరకు హోమ్లీ ఎమోషనల్ రోల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ఇలా విలన్ షేడ్స్ లో కనిపిస్తే అది ఆమె కెరియర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవడం ఖాయమంటున్నారు ఆడియన్స్. బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు ఎదురుగా ఒక లేడీ విలన్ నిలబడడం అనేది టాలీవుడ్ లో అరుదైన ఎక్స్పెరిమెంట్ గా నిలవనుంది. ఈ కాంబినేషన్ నిజమైతే థియేటర్లలో బాలయ్య ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ అవుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఐశ్వర్య రాజేష్ రోల్ పై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. కానీ బాలయ్య సినిమాలో లేడీ విలన్ అనే టాక్ మాత్రం సినిమా మీద ఆసక్తిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది.